జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా ఆయనను స్ఫూర్తి తీసుకొని పల్నాడు జిల్లా చిలకలూరిపేట విభాగం పనిచేస్తుందని పార్టీ జిల్లా నాయకుడు తోటరాజు రమేష్ అన్నారు. చిలకలూరిపేట జనసేన ఆధ్వర్యంలో పట్టణంలోని గడియార స్తంభం సెంటర్లో ఏర్పాటు చేసిన మంచినీటి చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చలివేంద్రం ఏర్పాటు చేసిన పార్టీ మండల నాయకుడు చరణ్ తేజ్ను అభినందించారు. రానున్న రోజుల్లో పార్టీ ఆధ్వర్యంలో మరికొన్ని మంచినీటి చలివేంద్రాలు ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ గుంటూరు జిల్లా సంయుక్త కార్యదర్శి షేక్ సుబానీ, మండల అధ్యక్షుడు పఠాన్ ఖదర్ బాషా, నియోజకవర్గ నాయకులు షేక్ మునీర్ హసన్, స్టీల్ అంజీ, కోట సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. పెద్ద మనిషి చిలకలూరుపేట జనసేన పార్టీ యువ నాయకులు శ్రీ మండల లైన్ చరణ్ తేజ గారి ఆధ్వర్యంలో చిలకలూరుపేట పట్టణంలోని గడియార సంఘం సెంటర్ నందు ఈ బొక్క సీతమ్మ గారి పేరుపై మంచినీటి చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినటువంటి చరణ్ గారికి చిలకలూరుపేట జనసేన తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయ సిద్ధాంతాలకు అనుగుణంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క సేవా స్ఫూర్తిని ఆయన నింపుకొని అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి చరణ్ తేజ్ని మరొకసారి అభినందిస్తున్నాను. ఈరోజు చిలకలూరుపేటలో ఎండల తీవ్రత దృష్టిలో పెట్టుకొని ప్రజలకు దాహత తీర్చే కార్యక్రమంలో ఇటువంటి సేవా కార్యక్రమాలు ఇంకా చిలకలూరుపేట జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు చేసినటువంటి చిలకలూరుపేట జనసేన పార్టీ కార్యకర్తల నాయకుల్ని అందరినీ నేను మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ ఈ 26వ వార్డు ఎవరైతే 26వ వార్డు జన సైనికులు ముఖ్యంగా దీనికి సహకరిస్తూ వారి యొక్క ప్రోత్సాహంతో ఈ కార్యక్రమాలు చేయడం ఎంతో శుభపరిణామం. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా రానున్న కాలంలో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రజలకి మంచి చెడుల్లో తోడ్పాటు ఉండే విధంగా మీరంతా కృషి చేయాలని పార్టీని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన.